తెలుగు రాష్ట్రాల్లో న్యూ ఇయర్ సందడి ప్రారంభమైంది. సాయంత్రం నుంచి పార్టీలతో ప్రధాన నగరాలు హోరెత్తనున్నాయి. పబ్బులు, హోటల్స్ లో సందడిగా న్యూ ఇయర్ పార్టీలు జరగనున్నాయి. అయితే ఈ వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలంటున్నారు తెలుగు రాష్ట్రాల పోలీసులు. అర్ధరాత్రి 1 గంట వరకు మాత్రమే పోలీసుల అనుమతి ఉంది. ఇందుకోసం కెమెరాలు, డ్రోన్లతో ప్రత్యేక నిఘా పెట్టారు. 1 గంట తర్వాత బాణసంచ కాల్చితే చర్యలు తప్పవని హెచ్చరించారు. మరోవైపు డ్రంక్ అండ్ డ్రైవ్ పై పూర్తి నిఘా పెట్టారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే భారీగా శిక్షలు వేయనున్నారు. అలాగే మద్యం దుకాణాలకు నిర్ణీత సమయం వరకు మాత్రమే అనుమతినిచ్చారు. ఇక ర్యాష్ డ్రైవింగ్, సైలెన్సర్ తీసి డ్రైవింగ్ చేసే వారికి కఠిన శిక్షలుంటాయని పోలీసులు హెచ్చరించారు. అలాగే మహిళలను ర్యాగింగ్ చేస్తే తీవ్ర శిక్షలుంటాయని కూడా పోలీసులు హెచ్చరిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో న్యూ ఇయర్ సందడి ప్రారంభమైంది. సాయంత్రం నుంచే పార్టీలతో ప్రధాన నగరాలు హోరెత్తనున్నాయి. విజయవాడలో పరిస్థితి ఎలా ఉందో మా ఏపీ బ్యూరో చీఫ్ హరికిషన్ అందిస్తారు. హరికిషన్. థ్యాంక్ యూ సువర్ణ. ప్రధానంగా ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలను చేసేందుకు విజయవాడ యువత సిద్ధమైందని మాత్రమే చెప్పుకోక తప్పదు. ముఖ్యంగా 2025లో జరిగినటువంటి అన్నిటిని కూడా మననం చేసుకుంటూ 2025కు వీడ్కోలు పలుకుతూ 2026కు 2026 సంవత్సరానికి ఆహ్వానం పలికేందుకు విజయవాడ యువత పూర్తిగా సిద్ధమైంది. ఇందుకు సంబంధించి ఉదయం నుంచి కూడా వారి కార్యక్రమాల్లో, అంటే వారి దైనందిన కార్యక్రమాల్లో ఉంటూ సాయంత్రం నుంచి కూడా ఏదైతే వారు ప్లాన్ చేసుకున్నారో దాని ప్రకారం కూడా సిద్ధమయ్యేందుకు పెద్ద ఎత్తున కూడా పూర్తిగా కూడా తయారవుతున్నారని మాత్రము చెప్పుకోక తప్పదు. ప్రధానంగా ఈ నేపథ్యంలోనే ఏదైతే జనవరి 1కు సంబంధించి ఇటు బొకేస్ కానివ్వండి, అలాగే కేక్ కటింగ్స్ కానివ్వండి, అలాగే స్వీట్స్ కానివ్వండి, అలాగే పండ్లు కానివ్వండి, సో ఈ మార్కెట్ అంతా కూడా కాస్త బిజీగా ఉందని మాత్రము చెప్పుకోక తప్పదు. ఉదయం నుంచి కాస్త మందకోడిగా ఉన్నా ఇవి సాయంత్రం నుంచి కూడా ఈ అమ్మకాలు పెరిగేటటువంటి అవకాశం ఉంది. మరోవైపు విజయవాడకు సంబంధించి రాజధాని అయిన తర్వాత ఇటు హైదరాబాద్ అలాగే విశాఖ లాంటి ఫాస్ట్ కల్చర్ కొద్దిగా కూడా అలవడుతున్నటువంటి నేపథ్యంలో ప్రైవేట్ ఈవెంట్స్ కి సంబంధించినటువంటి నిర్వాహకులు విజయవాడ సెంటర్ తో పాటు అలాగే సమీప ప్రాంతాల్లో కూడా ప్రత్యేకంగా ఈవెంట్స్ అనేవి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోని యువత పెద్ద ఎత్తున కేరింతలు కొడుతూ 2026కి స్వాగతం పలికేందుకు పూర్తిగా కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే మద్యానికి సంబంధించి కూడా పూర్తిగా కూడా వెసులుబాటు కలిగించింది. 12 గంటల వరకు, అంటే ప్రతిరోజు కూడా 9-10 గంటల వరకు క్లోజ్ చేసేటటువంటి వైన్ షాపులు ఈరోజు ఒక్కరోజు మాత్రం 12 గంటల వరకు కూడా విక్రయించేందుకు అనుమతులు ఇచ్చింది. అలాగే 1 గంట వరకు కూడా బార్కు సంబంధించినటువంటి ఎవరైతే యజమానులు ఉన్నాయో వారికి కూడా ఊరట కలిగించింది. సో 1 గంట వరకు ఇటు మద్యం కొనుగోలు చేయాలన్నా, లేదంటే మద్యం సేవించాలన్నా, ఇటు వైన్ షాపులకు వెళ్ళాలన్నా, అలాగే బార్లకు వెళ్ళాలన్నా కూడా వెసులుబాటు కలిగించడం జరిగింది. మరోవైపు ఎక్కడా కూడా ఆకతాయిలు ఎవరిని కూడా ఏర్పించకుండా కేవలం న్యూ ఇయర్ సంబరాలను సంతోషంగా చేసుకోవాలి. మన సంతోషం, మన సంబరం ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా ఉండకూడదని చెప్పేసి కూడా పోలీసులు ప్రత్యేకంగా డ్రైవ్ అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ట్రాఫిక్ సంబంధించినటువంటి ఏదైతే కూడళ్ల దగ్గర ప్రధానంగా ఈరోజు రాత్రి నుంచి కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ను నిర్వహించేందుకు కూడా పూర్తిగా డిపార్ట్మెంట్ సిద్ధమైందని మాత్రం చెప్పుకోక తప్పదు. ఇటు మద్యం సేవించిన వారు సురక్షితంగా డ్రైవింగ్ చేసేందుకు ఎవరైతే మద్యం సేవించిన వారు ఉంటారో వారి ద్వారా వారి నివాసాలకు చేరుకోవాలని చెప్పేసి సూచిస్తున్నారు. మద్యం సేవించని డ్రైవర్స్ని, 4 వీలర్స్కి, అలాగే ఎవరైతే మిత్రులు ఉంటారో వారిని 2 వీలర్స్ ద్వారా వారి ఇంటికి చేరుకునేటట్టు చూసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో మద్యం సేవించి వాహనాలు నడిపితే ఖచ్చితంగా కఠిన చర్యలు తప్పవని చెప్పేసి కూడా పోలీసులు సూచిస్తున్నటువంటి పరిస్థితి లేకపోలేదు. మరోవైపు ఇటు ఇప్పటికే పెద్ద ఎత్తున ఈవెంట్ ఆర్గనైజర్స్ అందరూ కూడా విజయవాడ నగర శివార్లలో ఉన్నటువంటి వాటిని పూర్తిగా కూడా రిజర్వ్ చేయడం జరిగింది. ముందస్తుగా అవగాహన అలాగే పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేయడం జరిగింది. సో దానికి సంబంధించి ఎవరైతే యువత ముందుగా బుక్ చేసుకున్నారో వారందరికీ కూడా పోలీసులు క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ కూడా జారీ చేయడం జరిగింది. అనుమతులు లేని ఈవెంట్స్ ఎక్కడా కూడా అనుమతించబడవు, ఖచ్చితంగా దాడులు చేస్తాం, ఎట్టి పరిస్థితుల్లో కేసులు బుక్ చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా అనుమతులు తీసుకున్న తర్వాతనే ఈవెంట్స్ అనేవి కూడా ఆర్గనైజ్ చేసుకోవాలని చెప్పేసి కూడా సూచించడం జరిగింది. మరోవైపు బహిరంగంగా కేకులు కట్ చేయడము, అలాగే బహిరంగంగా కేకులు వేయడం, ముఖ్యంగా మోటార్ సైకిల్స్ సంబంధించి సైలెన్సర్లు
తీసి పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ ఇతరులకు ఇబ్బంది కలిగించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తే ఖచ్చితంగా కఠిన చర్యలు తప్పవని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఒకటే మాత్రం స్పష్టం చేస్తున్నారు, న్యూ ఇయర్ సంబంధించి సెలబ్రేషన్స్ చేసుకోవాలి, దానివల్ల మన జీవితాల్లో కొత్తగా ఏమి వచ్చేది ఉండదు, కేవలం క్యాలెండర్లో ఒక పేజీ మాత్రం మారుతుంది. అనుకోని సంఘటనలు ఏదైనా జరిగినా, ప్రమాదాలు జరిగినా ఖచ్చితంగా దాని భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. కుటుంబ సభ్యులు అందరూ కూడా బాధపడాల్సి ఉంటుంది. కాబట్టి యువత అందరూ కూడా ప్రతి ఒక్కరూ పూర్తిగా దృష్టి సారించాలి. ఎట్టి పరిస్థితుల్లో సంబరాల మాటున విషాదాలు అనేవి కూడా చోటు చేసుకోకుండా, ప్రమాదాలకు గురి కాకుండా కేవలం సంతోషాన్ని మాత్రమే ఇంటికి తీసుకుని వెళ్ళేలా ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి కూడా సూచిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. మరోవైపు ఇటు ఆ కేకుల దగ్గర చాలా వరకు కూడా రద్దీగా ఉంటుంది ఇప్పటి నుంచి కూడా. అలాగే స్వీట్ షాపుల్లో కూడా ఎవరైతే తమ అభిమానులు ఉంటారో వారందరికీ కూడా, తమ శ్రేయోభిలాషులు ఉంటారో, తమ కుటుంబ సభ్యులు ఉంటారో, తమ పైవారు ఉంటారో వారందరికీ కూడా శుభాకాంక్షలు చెప్పేందుకు, ఇటు గ్రీటింగ్స్ చెప్పేందుకు ప్రత్యేకంగా బొకేలు, అలాగే పండ్లు కూడా, అలాగే స్వీట్స్ కూడా తీసుకువెళ్ళేటటువంటి నేపథ్యంలో రాత్రి నుంచి ఇవన్నీ కూడా పూర్తిగా బిజీగా అవ్వబోతున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా ఉందని మాత్రం చెప్పుకోక తప్పదు. ముఖ్యంగా నడి రోడ్ల పైన కేకులు కట్ చేసి వాటిని అందరికీ పూస్తూ, అంటే ఏవైతే వెకిలీ చేష్టలు చేస్తే ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి వీడియోస్ పోలీస్ డిపార్ట్మెంట్కు సమాచారం అందించి ఆ వీడియోస్ చూపిస్తే ఖచ్చితంగా వారిపైన కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉంటామని చెప్పేసి కూడా విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు స్పష్టం చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఆనందంగా ఉండాలి, ఎంజాయ్ చేయాలి, కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పాలి, కానీ మన సంతోషం ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా ఉండకూడదని చెప్పేసి కూడా వారు సూచించడం జరిగింది. మరోవైపు ఎప్పటికప్పటికీ కూడా సీసీ కెమెరాల ద్వారా పూర్తిగా మానిటరింగ్ చేస్తోంది కంట్రోల్ రూమ్ నుంచి కూడా. ఎందుకంటే మొత్తం నగరం అంతా కూడా నిఘా నీడలో ఉంటుంది. అణువు కూడా ఏ కూడల్లో ఏమేం జరుగుతుంది, శృతి ఏదైతే సంతోషంగా ఉన్నంత వరకు చూస్తాం. ఒకవేళ శృతి మించిందంటే ఎవరు కూడా కంప్లైంట్ చేయాల్సిన అవసరం లేదు. నేరుగా ఏదైతే ఫోర్స్ ఉంటుందో అక్కడ ఆ ప్రాంతానికి వెళ్ళిపోతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరోవైపు 1 గంట తర్వాత కూడా చాలా వరకు రోడ్లన్నీ కూడా ఖాళీ చేయాల్సిందే, ఎవరి ఇళ్లకు వారు వెళ్ళిపోవాల్సిందే అని చెప్పేసి కూడా సూచించడం జరిగింది. కేవలం సంబరంగా, సంతోషంగా నూతన సంవత్సరానికి స్వాగతం పలకాలు, కానీ ఎట్టి పరిస్థితుల్లో దాన్ని విషాదంగా మార్చుకోవద్దని చెప్పేసి కూడా పలుసార్లు కూడా సూచించడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే మందుబాబులు మాత్రం ఖచ్చితంగా వారు మద్యం సేవించిన తర్వాత 2 వీలర్లో వెళ్ళాలన్నా మద్యం సేవించిన వ్యక్తిని తీసుకొని వచ్చుకోవాలి. అలాగే 4 వీలర్తో ఒక డ్రైవర్ని హైడ్ చేసుకోవాలని చెప్పేసి కూడా స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. ఇటు ఈవెంట్ ఆర్గనైజేషన్ సంబంధించి కూడా క్లియర్ కట్గా ఒకవేళ ఆయా ప్రాంతాల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కంప్లీట్గా వారిపైన కూడా పెట్టినటువంటి సందర్భం అయితే లేకపోలేదు. ఇక మత్తు పదార్థాలకు సంబంధించి కూడా పూర్తిగా నిఘాలో ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా డ్రగ్స్ అయితేనేమి, అలాగే గంజాయి అయితేనేమి, వీటిని సేవించి ఖచ్చితంగా ఈ న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొంటే వారిపైన కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకునేటటువంటి అవకాశాన్ని ఖచ్చితంగా పరిశీలిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ 2025 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ 2026 సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ పెద్ద ఎత్తున యువత సంబరాలు చేసుకునేందుకు విజయవాడ నగరం సిద్ధమైందని మాత్రం చెప్పుకోక తప్పదు. సువర్ణ. Right. Thank you for the updates, Harkishan.